హర్షించెదను ఆనందించెదను. ఈ ఆరాధనలో మనమందరం కలిసి ఆరాధించడానికి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ, వర్షం పడుతున్నప్పటికీ ఆయన సన్నిధికి వచ్చి ఆయన నామాన్ని మహిమపరిచి ప్రార్థన చేసి ఘనపరిచే తరుణాన్ని మనందరికీ ఇచ్చినందుకు ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వర్షం పడుతుందని మన పనులు మనం ఖచ్చితంగా మన పనులు మనం జరిగిస్తాం. వర్షం వస్తుందని భోజనం చేయడం అంతామా, స్నానం చేయడం అంతామా, బ్రష్ చేయడం అంతామా, కాలకృత్యాలు తీసుకోవడం అంతామా? అలాంటప్పుడు మందిరం ఎందుకు మానాలి? వర్షాన్ని సాకుగా పెట్టుకోవాలి. ఆమేన్. ఒకవేళ రేపు సోమవారం వర్షం బాగా పడుతుంది అనుకోండి, ఉద్యోగాలకు వెళ్ళేవారు వెళ్ళకుండా ఉండిపోతారా? ఒక దైవికమైన విషయం అనేసరికి ఏ చిన్న అవకాశం దొరుకుతుందా ఆగిపోదాం అనే ఆలోచన ఉంటుంది. హల్లెలూయా. మీరు ఆ గుంపులో లేరు. ఇది దేవుని దినము. పిడుగులు పడ్డా, రాళ్ళు పడ్డా, వర్షం పడ్డా నేను కనీసం ఆయన సన్నిధిలో కనిపించి రావాలా అన్న తృష్ణతో, ఆశతో మీరు ఈ స్థలానికి వచ్చారు. మిమ్మల్ని దేవుడు దీవించుగాక. మంచిది. నేరుగా మన వాక్య భాగంలోకి వెళ్దాం. రాసులు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం నుండి మనము 35 వరకు 34 వరకు చదువుకుందాం. 31వ వచనం నుండి 34 వరకు చదువుకుందాం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానిగల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునుకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి చెరువులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీద కట్టెల మీద పోయుడని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగూ చేసిరి. 3వ మారును చేయుచుండగా వారు 3వ మారును చేసిరి. దేవుని స్తోత్రం. 30వ వచనాన్ని మరొకసారి నేను చదువుతాను. 30. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులతో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. ఆమేన్. ఈ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆహాబు రాజు, దేశానికి చక్రవర్తి, అతడు ఏం చేశాడంటే ఒక అన్యురాలను వివాహం చేసుకున్నాడు. ఒక విగ్రహారాధికురాలను వివాహం చేసుకున్నాడు. ఆమె ఏం చేసిందంటే ఇంటికి వస్తూ వస్తూ గృహదేవతలను తీసుకుని వచ్చింది. కాబట్టి రాజు భార్య అన్యురాలు కనుక ఆటోమేటిక్గా భార్య భర్తను మార్చేసింది. ఆహాబు రాజును మార్చేసింది. ఆ రాణి పేరు యెజబెలు. అంటే ఆమె రాజును మార్చేసిందంటే ఒక సామెత ఉంటుంది కదా, ఎదా రాజా తదా ప్రజ. రాజు ఎలాంటి వాడైతే ప్రజలు అలాంటి వాడు. రాజు విగ్రహారాధి
నిజ దేవుడిని విడిచిపెట్టి, జీవము కలిగిన దేవుడిని విడిచిపెట్టి, వాళ్ళ పితరులకు గొప్ప చరిత్ర ఉంది. వాళ్ళ పితరులకు గొప్ప చరిత్ర ఉంది. సూర్యుడిని ఆపేశారు వాళ్ళు. హల్లెలూయా. అంటే సూర్యుడు ఆపేయడం అంటే భూమి తిరగడం ఆగిపోయిందో మనకు తెలియదు. సైన్స్ అందరి ఒక విచిత్రమైన సంఘటన. ఎర్ర సముద్రంలో ఆరిన నేల ఏర్పడింది. చుట్టూ గోడలు లేకుండానే 7 నీళ్ళు వాడు గోడలాగా నిలిచిపోయాయి. పరలోకము నుండి దేవదూతలు భుజించే కోతిమీర పువ్వు లాంటి తెల్లటిది ఉదయకాలమే మంచు కురుస్తున్నప్పుడు కురిసింది వారి కొరకు. దానిని వారు తిని అసలు రోగాలే జబ్బులే లేకుండా బ్రతికారు. ఈ రోజు మనిషికి 100% రోగాలు రావడానికి కారణం ఏంటంటే మనం తినే ఫుడ్ని బట్టి, పండించే పంటలు కానీ అవన్నీ మందులతో తయారైంది. న్యాచురల్ ఫుడ్ అనేది తక్కువ. ఒకప్పుడు రాగులు, సజ్జలు ఇవి న్యాచురల్ ఫుడ్, అంటే ఏ మందులు వేయకుండా పండించే పంట ఉంటుందో చూడండి, ఆ ఆహారం తినాలి. మీకు తెలుసా, ప్రపంచంలో హాస్పిటల్లో డాక్టర్లు పెరిగిపోయారు. లక్షల రూపాయలు దొరుకుతున్నారు. కరోనా వైరస్ లక్షలు ఖర్చు కావండి. మొన్న మధ్యలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పోరాడుతున్నాడు. 3 కోట్లు ఖర్చు పెట్టాం మా నాన్నగారి కొరకు. ఎస్పీ జగన్ అంటున్నాడు 3 కోట్లు ఖర్చు పెట్టాం జబ్బు నుంచి బయటపడాలి. అన్ని ఖర్చు కావాలి. మీరు హాస్పిటల్కి వెళ్తే 10 రకాల టెస్టులు చేయకుండా ఏదో ఒక దాని పేరుతో మీరు డబ్బులు ఉంచుకోవాలని. ఒకప్పుడు వైద్యులు అంటే దేవుళ్ళతో సమానం. విద్య నేర్పే గురువు అంటే కూడా దేవుడితో సమానం. విద్య వ్యాపారం అయిపోయింది, వైద్యం వ్యాపారం అయిపోయింది. వీళ్ళు మనుషులే కానీ మనస్సాక్షిని చంపుకొని ప్రజల రక్తాలు తాగుతున్నారు. రాత్రి చనిపోతే ఇవాళ ఈవినింగ్ చెప్తున్నారు. నైటే చనిపోయాడు కానీ వీళ్ళు అంటారు 24 hours టైం ఇస్తారు. 48 గంటల్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు. మొత్తం మాత్రం ఆశలు కొట్టేసుకోండి. కాబట్టి కొంచెం డబ్బు ఎక్కువైతే ప్రయత్నం అయితే చేస్తుందా గ్యారంటీ. కానీ మనకు ఆశ కంటే ఏ లక్ష్యమైనా పర్వాలేదు, మా బాబుని కాపాడండి, మా నాన్నని కాపాడండి. కాపాడినట్టు యాక్షన్ చేస్తున్నారు. లక్షలు చచ్చిన శవము మీద కూడా డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఒకవేళ చనిపోయి వీళ్ళు ఏడుస్తుంటే డాక్టర్ అంటాడు 3 లక్షల శవాన్ని తీసుకున్నాం. కొన్నిసార్లు ఎటూ తోచక ఏం అర్థం కాక హాస్పిటల్లో ముందు ధర్నాలు. మనిషి అన్న వానికి మనసు లేకుండా బ్రతుకుతున్నాడు. మనం కూడా ఏం తక్కువ లేవండి. మనుషులమే కానీ మనుషులు మనుషులమే మనుషులు ఒకవేళ ఉన్న దానిని వాడ. మన మైండ్లో ఒక ట్యూనింగ్ ఉంటుంది. ఆ ట్యూనింగ్ ప్రకారమే మనం లయగలుగుతూ ఉంటాం. ఆ ట్యూనింగ్ ప్రకారమే మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఆకాశం అందులో దేవుడు నీ మనసును చూసి వీడు మనిషి, ఇదొక మనిషి అని అనేటట్టుగా మనం ముందుగా పోతుము గాక. ఆమేన్. 40 సంవత్సరాలు కాలి నడకన ప్రయాణం చేసిన నిస్సత్తువ చేత తొట్టిన వాడు ఒకడును లేడు. ఇప్పుడు 20 సంవత్సరాలకే 60 పడతాం మనం. ఎవరు 20లోనే 60 మోకాలలో బాడీ పెయిన్స్, తలనొప్పి. వీరేమైనా పని చేస్తారా? పని లేదు. 3 పూటలు తిన్నదా లేదని పడుకుంటారు. కానీ పెయిన్స్ మాత్రం ఉంటాయి, బలహీనతలు మాత్రం ఉంటాయి. అంటే ఫుడ్
వాళ్ళు తినే ఫుడ్ పరలోకానికి సంబంధించి. అసలు డాక్టర్లు ఒక వ్యక్తి ఆరోగ్యంగా లేకపోతే ఏకైక మార్గం ఒకటి ఏంటంటే వాకింగ్ నిర్మించిన వైద్యం లేదని చెప్తున్నారు. వాకింగ్ నిర్మించిన వైద్యం లేదు. మార్నింగ్ ఈవినింగ్ సాధ్యమైనంత మట్టుకు నడవండి, లేదంటే మీరు బిల్డింగ్ మీద నడవండి. ఒక టైం పెట్టుకోండి, అర్ధగంట పెట్టుకోండి, మొహంతో చక్కెర కొట్టండి. ఒక్క పైసా డాక్టర్ పోదు. మనం ఇలాంటి ఉచిత సలహాలు ఎందుకు పెట్టండి? లక్షలు ఉన్నాయి కదా మన దగ్గర, పెట్టేద్దాం. ఎవరికి? హాస్పిటల్లో పెట్టేద్దాం. విద్య కూడా వ్యాపారం. చదువు కొనుడు కాదు, చదువును కొట్టున్నాం. డబ్బులు ఇచ్చి చదువును. ఎవరైనా ఏం చేస్తారంటే మెరిట్ స్టూడెంట్స్నే వాళ్ళ కాలేజీలలో తీసుకున్నారు. ఎక్కువ మెరిట్ ఉందనుకో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అంటారు. ఏమి రాని వెనుకబడి యావరేజ్ స్టూడెంట్ను, కొంచెం వెనుకబడిన స్టూడెంట్ను అడపాదడపా పాస్ మార్కులతో మొత్తం బయటపడిన స్టూడెంట్ని తీసుకొని అతన్ని క్లెవర్గా చేస్తే ఆ విద్యా సంస్థలకు పేరు. బాగున్నాను ఇంకా మంచిగా చేయడం ఆ పెద్ద వీళ్ళు కష్టంతో కూడుకుంది కదా. తేలిక పద్ధతులు అవలంబించి మనుషులను రకరకాలుగా పీల్చి తింటున్నారు. డబ్బు పీశాల్సి బట్టి, డబ్బులు బట్టి. కానీ ఇజ్రాయేల్ చరిత్ర చూస్తే, వాళ్ళను దేవుడు నడిపించిన విధానం చూస్తే, వాళ్ళను బలపరిచిన విధానం చూస్తే నిజంగా వండర్ఫుల్. యాకోబు నామము, యాకోబుకు 12 మంది ఆ గోత్రాల చొప్పున 12 రాళ్లను తీసుకున్నాడు. దానికంటే ముందు బలిపీఠం కట్టడానికంటే ముందు ఏలియా యెహోవా బలిపీఠం పడద్రోయబడి ఉన్నది, కూలిపోయింది. ఈ ఆహాబు రాజు క్రైస్తవుడు, దేవుని కుమారుడు, దేవుని ప్రజలు వెళ్ళేవాడు. వాళ్ళంతా ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళంతా దేవుని చరిత్ర కలిగిన ప్రజలు. వాళ్ళ గతం గొప్పది, వాళ్ళ పితరులు గొప్పవారు. కానీ ఈ మనిషి విగ్రహాలను పూజించే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. మనం అనుకుంటాం నేను విశ్వాసని కదా, ఒక అన్యులను పెళ్లి చేసుకుని ఆమెను మారుస్తాం అనుకుంటాం. మీకు తెలుసా, ఈత రానోడు కొట్టుకొని పోతూ ఉన్నాడు, బావిలో పడి నీళ్ళు మింగు ముక్కలు కొట్టుకుపోతాడు. నీకు ఈత వచ్చు కనుక నువ్వు డబేలుమని దూకి వాడిని రక్షిస్తాం అనుకుంటే వాడు నీ మెడ పడుతున్నాడు, గట్టిగా నీ మీదకి కూర్చున్నాడు, నీకు సుధులైస్తున్నాడు. నువ్వు వెంట్రుకలు తప్ప ఏం పట్టుకోవద్దు, తల వెంట్రుకలు తప్ప ఏం పట్టుకోవడానికి వీలు లేదు, లాక్క రావాలి. కానీ నువ్వు తల వెంట్రుకలు పట్టుకోక ముందుకే వాడు గట్టిగా నీ మెడ పడుతుంది. మనం కాలిపోతున్న భయం, ఆ భయంలో ఈత వచ్చిన నీవు ఈత రాని వాడిని కాపాడబోయి ఇద్దరు మృత్యువాత పడ్డ సంఘటనలు మనకి ఎన్ని తెలియదు. రక్షించబడిన వాడు రక్షించబడిన వారిని రక్షించాలని వెళ్ళి ప్రభుని వదిలిపెట్టి, మందిరాన్ని వదిలిపెట్టి దేవునికి దూరమైన వాళ్ళు ఎంతమంది లేరు. హల్లెలూయా. ఆడవాళ్ళలో లేదు పవర్ ఉంటుంది, వాళ్ళు మార్చేస్తారు. నువ్వు అనుకుంటున్నావు బెటర్ అనుకుంటున్నావు, కానీ ఆమె ఏం అనుకుందో అలాగూ నిన్ను మలుచుకుంటుంది. హల్లెలూయా. కానీ తొందరపడి ఒక అన్యురాలను తీసుకొస్తే ఆమె దేవతలను పట్టుకొని వచ్చింది. ఇది ఎక్కడ వరకు వెళ్ళిందంటే దైవికమైన చరిత్ర కలిగిన ఇశ్రాయేలు ప్రజలందరూ విగ్రహారాధికులైపోయారు. వాళ్ళ గుండెల్లో యేసుకు చోటు లేదు, యెహోవాకు చోటు లేదు, వాళ్ళ మనసులో వాళ్ళ ఆలోచనలో చోటు లేదు. పూర్తిగా పాడైపోయారు. ఎంతగా పాడైపోయారంటే 2 తలంపులలోకి వెళ్ళిపోయారు, 2 ఆలోచనలోకి వెళ్ళిపోయారు. రోషం కలిగిన ఏరియా, పౌరుషం కలిగిన ఏరియా, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న ఏరియా, దేవుని కొరకు మనసుని నడుము కట్టుకొని ఆకాశాన్ని మూసివేసిన ఏరియా, వర్షం పడకూడదని ఆజ్ఞాపించిన ఏరియా. ఎన్ని చేసినా
మారదే, వీళ్ళ ఆలోచన మారదే. అదే పాత పద్ధతి, అదే పాత త్రోవ, మొండి మనసు, మూర్ఖత్వం కలిగిన వాళ్ళు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు వచ్చి ప్రభువైన యెహోవా ఏమంటాడంటే, నీ నుదురు ఇనుమనియు నీ మెడ ఇత్తడిదనియు నేను ఎరుగుదును. బాల్యము నుండే నా మాట వినకపోవడము మీకు వాడుకైపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టాలు మన కళ్ళు తెరిపించాలి కదండి, కడగల్లో మనకు విలువ నేర్పించాలి కదా. ఎన్ని నష్టాలు కలిగిన, ఎన్ని కష్టాలు కలిగినా ఈ మనిషి మారడే, మనసు మారదే. ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉన్నారు. ఇంకా దౌర్భాగ్యులు అయిపోయారు, ఇంకా విగ్రహారాధకులు అయిపోయారు, ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టి వారికి నచ్చినట్టు జీవిస్తుంటే పౌరుషం కలిగి కోపం వచ్చి ఆ చక్రవర్తితో సవాల్ చేశాడు. నీ దేవుళ్ళు దేవతలని పిలువబడేవి దేవుడా లేక నా దేవుడు దేవుడా అని రాజుతో మాట్లాడి ప్రజల దగ్గరకు వచ్చి, ఎంత కాలము మీరు రెండు తలంపుల మధ్య, అదే అజయంతి అంటే రాజు రాసిన గ్రంథం. ఆ బలిపీఠం, పడిపోయిన బలిపీఠాన్ని కట్టడానికి ఉన్న చరిత్ర, నేను ముందున్న చరిత్ర నేను చెప్తున్నాను. 21వ వచనాన్ని చదువుకుందాం. 18 ఓకే, 18 ఏలియా జనుల దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను సేవించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయింది. ఆమేన్. ఈ జనులెవరు? రక్షించబడిన వాళ్ళు. ఈ జనులెవరు? ఎర్ర సముద్రము దాటిన అనుభవం కలిగిన పితరుల నుండి వచ్చిన వాళ్ళు. ఈ జనుల చరిత్ర ఏంటంటే, పితరుల చరిత్ర ఏంటంటే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవం కలిగిన జనులు. విగ్రహారాధకులైపోయారు. అంటే దేవుడు కాని దానిని పూజిస్తున్నారు, దేవునికి నచ్చని దానికి పెద్దపీట వేసి దానినే గౌరవిస్తున్నారు, గణపరుస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. దేవునికి, దేవుని వాక్యానికి ఏదైతే విరుద్ధమో, ఏదైతే నచ్చదో దానిని నువ్వు చేయకుండాయే విగ్రహారాధన నుండి బయటపడ్డా. కొంతమందికి కొన్ని అభిప్రాయాలు విగ్రహాలు, కొంతమందికి కొన్ని ఆలోచనలు విగ్రహాలు, కొంతమందికి కొన్ని ఉద్దేశాలు విగ్రహాలు, కొంతమందికి కొన్ని నిర్ణయాలు విగ్రహాలు, కొంతమందికి వాళ్ళ ప్రవర్తనే విగ్రహం, కొంతమందికి వాళ్ళ గుణమే విగ్రహం, కొంతమందికి వాళ్ళ మనస్తత్వమే విగ్రహం. నాకున్న మంచి మనస్తత్వం ఎవరికి ఉండదు, నాకున్న తెలివి ఎవరికి ఉండదు, నాకున్న జ్ఞానం ఎవరికి ఉండదు, నేను తీసుకునే నిర్ణయమే విలువైంది అని దానిని మాత్రమే గౌరవిస్తూ, దానిని మాత్రమే పూజిస్తూ, దానికి మాత్రమే విలువబడతారు. కానీ బైబిల్ అది విగ్రహం చెప్తుంది. లేఖనానికి విరుద్ధమైన ప్రతి ఊహ విగ్రహమే. యేసయ్య మనసుకు వ్యతిరేకమైన ప్రతి తలంపు విగ్రహమే. దాని కొరకు నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు, ఎంత మందిరైనా వదులుకుంటావు, కన్న తల్లిదండ్రులు వదులుకుంటావు, కన్న బిడ్డలు వదులుకుంటావు, ప్రాణ స్నేహితులు వదులుకుంటావు, అవసరమైతే మందిరాన్ని వదులుకుంటావు, అవసరమైతే సేవకులు వదులుకుంటావు, అవసరమైతే బైబిల్ కూడా వదులుకుంటావు, విడిచిపెట్టేస్తావు. ఎందుకు? ఆ థాట్, ఆ ఆలోచన, ఆ అభిప్రాయం, ఆ నిర్ణయం అది చాలా ప్రియమైనది నీకు. అంటే నీకు తెలియట్లేదు, దేవుని బిడ్డవైండి, బాప్తిసం పొందిన వాడవైండి, పొందిన దానివైండి, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉండి మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తూ వాక్యం వింటూ నీలో ఉన్న ఆలోచన ఇచ్చినంత విలువ నీ గుండెలో ఉన్న దేవుని వాక్యానికి ఇవ్వట్లేదు, నీ మనసులో ఉన్న యేసు ఆలోచనకి ఇవ్వట్లేదు. దాని అంతము మారణము, దాని అంతము అగమ్య గోచరము, అంధకారం.
నువ్వు ఏ వయస్కుడవైనా, ఏ వయస్కురాలైనా, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ స్థాయి ఏదైనా, నీ స్థానం ఏదైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ఏలాల్సింది యేసయ్య మాత్రమే. యేసయ్య పాడు, నా తనువెల్లా నిండి ఉన్నావు, నా అనువనువున నిండి ఉన్నావు. హల్లెలూయా. ప్రతి వసంతము నీ దయాకి అంటే ప్రతి వసంతం అంటే సంవత్సరం, ప్రతి సంవత్సరంలోని నెలలు, నెలలో ఉండే వారాలు, వారాలలో ఉండే దినాలు, దినాలలో ఉండే గంటలు, గంటలలో ఉండే నిమిషాలు, నిమిషాలు ఉండే సెకండ్స్ నీ దయాకీటం. దయ తలిచి బ్రతుకోవాలి, మనకు ఆయుష్నిస్తున్నాడు, జీవించుకోవాలన్నాడు. ఎంతమంది యాక్సిడెంట్లు, ఎంతమంది అన్నం తింటుండగానే తిన్నట్టుగా చనిపోయిన వాళ్ళు, ఎంతమంది మరణాన్ని చూడడం లేదు. వయసుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. కానీ దేవుడు ప్రతి సెకండ్ మనకు ఆశిస్తున్నాడు. ఉచితంగా ఇస్తే దాని విలువ తెలియదు కదండి. నువ్వు ఖర్చు పెట్టలేవు, నీ డబ్బిచ్చి ఆయన దయను కొనుక్కోలేవు, కనుకనే నీకు ఉచితంగా ఇస్తున్నాడు. గుర్తించాలా? ఈ ప్రజల జీవితాలు బాగుపడాలంటే, మరలా మీరు దేవుని వైపు రావాలంటే, ఆధ్యాత్మిక జీవితం పడిపోయింది, పాడైపోయింది. మనల్ని ఎవరు పాడు చేయాలి? మనకు మనమే నాశనం చేసుకుంటాం, మనకు మనమే గోతి దొరుకుంటాం, మనకు మనమే పాడైపోతాం. మనకు తెలియక ఇతరులను బ్లేమ్ చేస్తాం. నా జీవితం పలాని వారి వల్ల పాడైపోయింది, నా కుటుంబం పలాని వ్యక్తి వల్ల పాడైపోయింది అంటాం. కానీ నిజంగా 100% అది తప్పు తప్పు తప్పు. నీ అజ్ఞానం, నీ అమాయకత్వం, నీ తెలివి తక్కువతనం, నీ మూర్ఖత్వం, వాటి వల్ల పాడైపోయినది తప్ప ఇతరులు ఎవరు బాధ్యులు కాదు. ఒకవేళ ఆదాం అంటున్నాడు, అవ్వ ఈ పనికిరాన్ని నేను ఏమన్నానా, ఒంటరిగా ఏదో బాధపడుతూ కూర్చున్నాను, ఒంటరిగా ఉండడం మంచిది కాదని నీవు నాకు గాఢనిద్రగా చేసి నా పక్కన తీసి స్త్రీగా నువ్వు నిర్మించి నా ఎదురికి తీసుకొస్తే ఆమె ఆకారాన్ని చూసి, ఆమె రూపాన్ని చూసి మంత్రముగ్ధుడైపోయి కవిత్వం వచ్చి పాట వచ్చేసి నా మాంసంలో మాంసం, నా ఎముకలో ఎముక, ఇది నరులోని తీయబడింది నారి సాటి అయిన సహాయం అని అన్నానే. కానీ ఈ పనికిరాన్ని మాట పట్టుకొని ఈరోజు నేను చెడిపోయాను. నేను చెడిపోవడానికి కారణం నా భార్య, నేను చెడిపోవడానికి కారణం నా భర్తే, నేను పాడైపోవడానికి కారణం నా తండ్రి, నా తల్లే, నా ఫ్రెండ్సే. నిజంగా అపజయబట్టి పాడైపోయాడండి ఆదాం. చెప్పండి, ఆదాం ఉదయం అయిపోయింది, తినమన్నాను, తినలేదు. తినకపోతే చుట్టుపట్టి కాళ్ళ కింద వచ్చి ఈపు మీద గిబా 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 కుదురుతుందేమో. తిను అనుకుంది, నేను తినలే అంటే అయిపోవదండి. దేవుడు తినొద్దన్నాడు, నువ్వన్నా దేవుడు మాట్లాడతావు, నేను తప్పకూడదు, నేను ఆయన నుండి చేయబడ్డాను, నువ్వు నా నుండి చేయబడ్డావు. ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞ నా నుండి నీకు వచ్చింది కాబట్టి కొంచెం తేడా ఉండొచ్చు. పొరపాటైపోయిందని పక్షపాతపడు, తప్పైపోయిందని ఆయన బాధపడుకో. నీ జీవితాన్ని కట్టుకో, నీ గుండె గుడిని, నీ గుండెను గుడిగా మార్చుకో, నీ హృదయాన్ని కోవెలగా ఆలయంగా మార్చుకో, నీ మనసును కట్టుకో, బాగు చేసుకో. పాడైపోయావు కదా, చెడిపోయావు కదా, ఆ మూర్ఖత్వంతో తిరుగుబాటు చేసావు కదా, నీ జ్ఞానాన్ని తెలివినవి వాళ్ళ మాటలు పట్టుకొని నీ బ్రతుకును పాడు చేసుకున్నావు కదా. పాడైపోవడం తప్పు కాదు, పడిపోవడం తప్పు కాదు, పాడైన నీ జీవితాన్ని బాగు చేసుకోకపోవడం తప్పు, పడిపోయిన నీవు నిలబడకపోవడం తప్పు. హల్లెలూయా. మీ శక్తి మీదండి, వేరే ప్రయాణంలో ఉన్నారు, శక్తి మీది. చాలా జాగ్రత్తగా. కొంతమంది అయితేనేమో నెల్లూరుకు షేక్ కొనుక్కుంటారు కావచ్చు, కొంతమంది ఏం చేశారు, దర్జీ ఎక్కడ ఉన్నాడు, టైల్ షాప్ ఎక్కడ ఉంది, 10 చికెన్లో వండించి దీనికి కుట్టు కుట్టుకోవాలి తీసుకొని 2 days కూడా రాలేదు, కుట్టు
చిరిగిపోయింది కదా పడేసి కొత్తలు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారా? చెప్పండి. నా జీవితం పాడైందని ఆత్మహత్య చేసుకుంటావా? నా బ్రతుకు చెడిపోయిందని ఎందుకు ఈ భూమి మీద బ్రతకాలనుకుంటావా? నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. నా స్వయంకృప అపరాధం వల్ల, నా అజ్ఞానం వల్ల, నా తెలివి తక్కువతనం వల్ల, నా విలువలనే వలువలనే వస్త్రాలు అవి ఊడిపోయాయి. విలువ లేదు, గౌరవం లేదు. నేను చేసిన చిన్న పొరపాటు వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందని 4 గోడల మధ్య నిన్ను బంధించుకొని నిద్ర ఆహారాలు మానివేసి, పోషణ మానివేసి, ఎవరిని కలవగా, ఎవరితో మాట్లాడగా, నీకు నీవే శిక్ష విధించుకొని, నీకు నీవే ఆహారం మానేసి, నీకు నీవే నీళ్లు తాగడం మానేసి 4 గోడల మధ్య నలిగిపోయి చనిపోతావా? లేక తప్పును సరిదిద్దుకొని మరలా ఈ తప్పు నా జీవితంలో రెండవ మాట జరగకూడదని బాగు చేసుకుంటావా? వర్షాకాలంలో చాలా మంది ఏం చేస్తారండి, ఇళ్లను రిపేర్ చేసుకుంటారు. చాలా కాలపు గోడలు అయితే సాధ్యమైతే వాటన్నిటిని కూడా చేస్తారు, తిరిగి నిర్మించుకుంటారు. ఈ స్థలంలో ఉన్న ఈ ఇల్లు కూలిపోయింది, రేపో మాకు కూలినట్టుంది, ఈ స్థలవద్దు, ఈ కూలిపోయిన ఇల్లొద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఉండరు. దాన్ని మీరు ఏం చేస్తారంటే పాడైన గోడలన్నీ తీసివేసి అదే స్థలంలో ఒక మంచి ఇల్లును నిర్మించుకుంటారు. ఆమె మీ అమ్మ నాన్న సంపాదించిన ఇల్లు, మీ తాత ముత్తాత సంపాదించిన ఇంట్లో, పాత ఇంట్లో ఉంటున్నారు. దాని వయసు అయిపోయింది, దాని కాలం ఇదైపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? దానిని కూల్చివేసి అదే ప్లేస్ లో ఒక సుందరమైన మంచి ఇల్లు కట్టుకుంటారు. ఆ స్థలాన్ని ఎందుకు వదిలిపెట్టవు? కూలిపోతుంది కదా, అది ఎందుకు విడిచిపెట్టి వెళ్ళవు? నీకు తెలుసు విడిచిపెట్టే స్థలం కాదని. తిరిగి నిర్మించుకోవాలి. నీ ఆత్మీయ జీవితంలో చాలా చోట్ల పడిపోయావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉదయకాల ప్రార్థన నీకు లేదు అంటే నీ ఇల్లు కూలిపోయింది, నీ ఆధ్యాత్మిక జీవితం కూలిపోయింది. అది పక్కకు పెట్టు. బైబిల్ చదవడం మానేసి చాలా సంవత్సరాలు, లాంగ్ ఇయర్స్. మోషే తర్వాత యెహోషువను ఆ 33 లక్షల మందికి లీడర్గా చేసినప్పుడు, అతడు అధికారాన్ని బదిలీ చేసినప్పుడు పర్వతమందున దేవుడు అన్నాడు, మోషే నీ కాలం అయిపోయింది, నీవు కొద్ది రోజులలో నా దగ్గరికి రాబోతున్నావు, నువ్వు మరణించబోతున్నావు, పలాని కొండ మీద ఎక్కి నువ్వు అది చూస్తావు, కాలంలో ప్రవేశించవు, ఆ కొండ మీద మరణిస్తావు. దానికంటే ముందు నీ 2 చేతులు యెహోషువ తల మీద పెట్టాలి. నీ తర్వాత యెహోషువ నాయకుడు అవుతాడు కనుక నువ్వు చేతులు ఉంచడం ద్వారా జ్ఞానాత్మ పూర్ణుడైపోతాడు యెహోషువ. నీ తర్వాత నీ కొడుకు కాదు, నీ తర్వాత నీ సంతతి కాదు, నీ వంశము కాదు. యెహోషువ నీవు పిలువబడిన మొదలు నీకు పరిచయం చేస్తూ, వెన్నుదన్నుగా ఉంటూ, నీ వెనక తిరుగుతూ, నీ బ్యాగులు మోస్తూ, నీకు పరిచయం చేస్తూ నీతో ఉన్నాడే అతన్ని నేను లీడర్గా ఎన్నుకోబోతున్నా. ఆమేన్, హల్లెలూయా. నా జ్ఞాపకం సరి అయితే 2002 సంవత్సరంలో స్టేషన్ గన్పూర్లో మన మందిరం ఉంది కదా, మందిరం పక్కనే పైప్ కంపెనీల సత్యనారాయణ ప్లేస్ అదంతా, ఆ స్థలంలో ఆ ట్రాన్స్ఫర్ పక్కకు మనకు న్యూ ఇయర్ జరిగింది. పాత వాళ్ళకి విషయం తెలుస్తుంది. దేవుడి సన్నిధిలో ప్రార్థనలో ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక తండ్రి అయిన అపోస్తలుడైన శాంసుందరయ్య గారితో దేవుడు మాట్లాడారట. ఏమని మాట్లాడారు? నీ తర్వాత యోహాన్ పాస్టరే ఈ మినిస్ట్రీకి సెకండ్ లీడర్. హల్లెలూయా. నన్ను లీడర్ చేయమని నేను అడగలేదు, కాకుంటే నమ్మకంగా దేవునికి, దేవుని సేవకులకు నమ్మకంగా ఉన్నాను. అయ్యగారు సిక్కై
జ్వరం వచ్చి ఒక 1 వీక్ మంచాల ఉంటే నైట్ అంతా పరిచయం చేసింది. వాసన మొదలుపెట్టి అర్థంలో ఉండేది. నైట్ అంతా పరిచయం చేసింది. ఆయన గార్మెంట్లోకి వెళ్ళిన తర్వాత నా 2 చేతులు తీసి ఆయన పాదాల మీద పెట్టి ఆ పాదాలను నా నెత్తి మీద పెట్టుకునేది. ఏది ఆ చేతులు నెత్తి మీద పెట్టుకునేది. కొన్నిసార్లు ఈ 2 చేతులు తల మీద పెట్టి ఆ చేతులు మళ్ళీ నా తల మీద పెట్టి, ఎందుకు ఈయనకు నా అభిషేకం నాకు రావాలి, ఈయనకు నా జ్ఞానం నాకు రావాలి, అట్లా. అది అప్పుడు ఏది 97, 98 ప్రాంతంలో అభిషేకం రావాలి, ఆ జ్ఞానం రావాలి. మరి దేవుడు నాలో ఏం చూశాడో తెలియదు. అయ్యగారితో మాట్లాడారు, నువ్వు ప్రకటన చేయి. ఈ విషయం అమ్మగారితో పంచుకోలేదు, ఈ విషయం పిల్లలతో పంచుకోలేదు, కుటుంబ సభ్యులతో పంచుకోలేదు, సంఘ పెద్దలతో పంచుకోలేదు, విశ్వాసులతో పంచుకోలేదు, తోటి సేవకులు చాలా మంది ఉన్నారు, ఏ ఒక్కరితో పంచుకోలేదు. డైరెక్ట్ న్యూ ఇయర్ అడుగుపెట్టగానే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. డిసెంబర్ మాసం నేను ప్రేయర్లో ఉంటున్నాను. నా తర్వాత మినిస్ట్రీ బాధ్యతలని యోహాన్ పాస్టర్ గారు చూసుకున్నాను. అప్పటికి నాకు ఇంత జ్ఞానం లేదు. 2002లో హల్లెలూయా 2002వ సంవత్సరంలో ఇంకా ఏం మాట్లాడారంటే, నేను మీ ప్రాంతాలకు, మీ సంఘాలకు, మీ సెంటర్స్కు వస్తే నన్ను ఏ గౌరవంతో గౌరవిస్తారో, ఏ విధంగా నన్ను ప్రేమిస్తారో ఆ విధంగానే పాస్టర్ గారిని రిసీవ్ చేసుకోవాలి, ఆ విధంగానే గౌరవించాలి. ఇంకొక మాట, కీలకమైన మాట అన్నారు. ఇప్పుడు యోహాన్ పాస్టర్ నన్ను ఏ విషయం అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడికి ఉదాహరణకు లక్ష్మీదేవికి వెళ్ళాలని ప్రేరేపడుతున్నాను, అక్కడ ఉన్న పాస్టర్ చెప్పాలి, 10 డేట్లలో నేను వస్తున్నాను, మీటింగ్లు అరేంజ్ చేసుకోమని. నన్ను అడగాల్సిన అవసరం లేదు. ప్రతి సెంటర్కి వెళ్ళి మీటింగ్స్ పెట్టచ్చు. ఒకవేళ ఆ సంవత్సరం వీడియో కానీ, సీడీ కానీ, క్యాసెట్ కానీ ఉంటే ఈ మాటలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఆ దినం నాకు కీలకమైన రోజు. వినే వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు గుర్తు పెట్టుకున్నా, గుర్తు పెట్టుకోకపోయినా, అది నా జీవితానికి ప్రాముఖ్యమైన దినం. హల్లెలూయా, ప్రాముఖ్యమైన రోజు. మరచిపోలేని, మరుపురాని ఒక రోజు. దేవుడు నా గురించి మాట్లాడి నాకు పరిచయ బాధ్యతలు సెకండ్ లీడర్గా ప్రకటించి నన్ను అడగాల్సిన అవసరం లేదు. అది రేర్ అయితే, అంతేగాని 99.9% తాను దేవుని ఆత్మచేత నడిపించబడి ఫెయిత్ మినిస్ట్రీస్ లో ఉన్న సంఘాలను బలపరచవచ్చు. 2002లో ఎప్పుడైతే సెకండ్ లీడర్ ప్రకటన చేశారో, అసలు ఆ 2000 సంవత్సరం నుండి మొత్తం పక్కకు వచ్చేసారు. హల్లెలూయా, ఏ ప్రాంతానికి వెళ్ళిన సందర్భం లేదు, ఎక్కడ మీటింగ్ పెట్టిన సందర్భం లేదు. హల్లెలూయా, దేవుని వాగ్దానం, దేవుని ప్రవచనంగానే నిలిచిపోయింది. ఏ దుష్ట శక్తులు ఎవడబడ్డాయో దేవుని ప్రణాళికను దూరం చేయడానికి. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు గన్పూర్కి వెళ్ళిన సందర్భాలు కానీ, మినిస్ట్రీలో కొనసాగిన సందర్భాలు కానీ ఈ రోజు వరకు నాకు ఆశపడలేదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన సంఘాలు ఉన్నాయి, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు ఉన్నారు. వీళ్ళకు నేను న్యాయం చేయాలని శక్తి వంచన లేకుండా మొట్టమొదలు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కట్టుకొని 2012వ సంవత్సరం నుండి 2012, 13 అడుగుపెట్టి ఆ 13 నుండి నేటికి 20 వరకు 7 years నుండి బలిపీఠాలు కడుతూ ఉన్నాను. ఆమె హృదయాలను మార్చడానికి చేయగలిగిన ప్రతి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవుడు నన్ను పిలిచాడు. నేనేం నిరాశపడలేదు. నన్ను లీడర్గా చేసి లీడర్కున్న స్థానం ఇవ్వకుండా ఒక నార్మల్ పర్సన్గా మార్చే
మార్చేసి ఒక సామాన్యుడిగా మార్చేసిన. కొంతమంది అడుగుతున్నారు, మీరు గన్పూర్కి రావట్లేదు, కొంతమంది అడుగుతున్నారు, మీరు సూరత్కి రావట్లేదు, కొంతమంది అడుగుతున్నారు. అంటే నాకు పిలుపు ఉంటే వస్తా. హల్లెలూయా. మనలో చాలా మంది ఉన్నారు, మా ఇంటికి పాస్టర్ రాడు అంటారు, మా ఇంటికి పాస్టర్ గారు రాడు అంటారు. ఎందుకు రాదండి? మీరు నిన్నటి విశ్వాసం కదా. హలో అన్నంత దూరమే మీకున్నారు. పాస్టర్ గారు ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలంటే మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. హల్లెలూయా. ఇంతకాలం చొచ్చుకుంటూ వచ్చాను, మీరు ఎదగలేదు కాబట్టి. మీరు ఎదిగిన వాళ్ళైతే ప్రోటోకాల్ కావాలి, ఆమేన్. పిలుపు కావాలి, పిలవాలి. ఎందుకు పిలవదండి? మీరు పిలవాలి, ప్రోటోకాల్ కావాలి. కొంతమంది ఎప్పుడు పిలిచినా వెళ్ళట్లేదు, ఎందుకంటే వాళ్ళకు నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం ఉంది, అది క్లియర్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే నా మనసులో ఏదో పెట్టుకొని ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన బాధ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేవకుని ఎందుకు? మీరెవరు చేయలేని పనిని నేను చేస్తున్నా, పరిగెత్తుతున్నా, ప్రార్థన చేస్తున్నా, మీటింగ్లు నడిపిస్తున్నా, ఒంటరి పోరాటంతో పరిగెత్తుతున్నాను. నాతో కలిసి పరిగెత్తే వాళ్ళు కావాలి, కానీ పరిగెత్తిన కొంకులు తినడానికి వాళ్ళు డే అండ్ నైట్ ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ప్రత్యేకమైన తరగతులు, ఎవరెవరో కాల్ చేస్తారు, ఎవరెవరో ఫోన్ చేస్తారు. ఓపికతో నేను ఏ కండిషన్లో ఉన్నానో వాళ్ళకి తెలియదు. నేను భోజనం మీద ఉంటా, ఫోన్ కాల్ వస్తుంది, ఒక 2 బుక్కులు పెట్టుకుంటా, ఫోన్ వస్తుంది. అవతల వ్యక్తి అతని బాధలే చెప్పుకుంటా, కానీ ఈ కండిషన్లో ఆయన నాతో మాట్లాడేటట్టు ఉన్నారా? తీరుస్తే ఆకలి తెచ్చిపోతే అట్లా చాలాసార్లు కన్సర్న్ లేచి కాలి కడుపుతో పడుకున్న దినాలు ఉన్నాయి. ఎవరికి తెలుస్తాయి? ఎంతసేపు దైవజనుని అభిమానించాలి, ప్రేమించాలి, వారి కొరకు మీరు త్యాగాలు చేయాలి. ఎందుకంటే సుఖాలు చంపుకొని బంధువులకు దూరంగా, అన్నదమ్ములకు దూరంగా, అక్కచెల్లెళ్ళకు దూరంగా, కుటుంబ సభ్యులకు దూరంగా, ఆప్తులకు దూరంగా, ఫ్రెండ్స్కు దూరంగా ఉంటూ దేవుడిచ్చిన బాధ్యత ప్రకారం దేవుడిచ్చిన పిల్లల కొరకు పరిచయం చేస్తున్నా. సింగిల్ రూపీస్ ఆశించకుండా, 10 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయకుండా, మిమ్మల్ని దీవించిన కొలది, వర్ధిల్ల కొలది మీరు ప్రవహిస్తున్నారు. దేవుడికి ఇస్తున్నారు, దేవుని మందిరంలో ఇస్తున్నారు. దేవుడు దేవుని డబ్బుతో మమ్మల్ని పోషిస్తున్నాడు. ఒకవేళ మీరు దేవునికి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఒకవేళ ఇస్తే అది మీరు మాకు ఇచ్చినట్టు, సేవను ప్రేమించి. దేవుడికి ఇవ్వడం గొప్పదనం ఏమి లేదు. దేవుడికి ఇచ్చిన దాంతో దేవుడు ఏం చేస్తున్నాడు? మమ్మల్ని పోషిస్తున్నాడు. అందుకే 2012, 2013 నా లైఫ్లో మంచిలోని సంవత్సరం. నేను నా ఫ్యామిలీ నమ్ముకున్నాను. మొట్టమొదలు మా జీవితాన్ని నమ్ముకున్నాను. గత 22 సంవత్సరాలు అనుభవ పాఠశాలలో శ్రమలు గుండా, కష్టాలు గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా అనేక పాఠాలు నేర్చుకున్నాను. మోషకు 40 సంవత్సరాలు అంతఃపురంలో, 40 సంవత్సరాలు అరణ్యంలో, ఒక 40 సంవత్సరాలు దేవుని ప్రజలతో, టోటల్ అయిన వయసు 120. 120లో 80 సంవత్సరాలు ట్రైనింగ్కి పోయాయి. 80 సంవత్సరాలు నేర్చుకున్నాను. అలా 22 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఆమేన్. 22 సంవత్సరాలు పిడిగొత్తులు, ఆకలి తప్పులు, అవమానాలు, నిందలు, స్వయంకృత అపరాధాలు, తెలిసి తెలియక అజ్ఞానం వల్ల, ఆ తెలివితత్వం వల్ల ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ప్రభువు తెలియకుండా రాలేదు, ప్రభువు తెలిసే వచ్చాడు.
ఇబ్బంది, నీకు వచ్చే ప్రతి అవమానం, నీకు వచ్చే ప్రతి బాధ దేవునికి తెలిసే దేవుని పర్మిషన్తోనే వచ్చాయి. వచ్చిన అవి నీకు విలువైన పాఠాన్ని నేర్పించి నీ మలినాన్ని తొలగించి నేను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచి ఆయనకు శుద్ధ సువర్ణము వలె ఒక బంగారము వలె నిన్ను మార్చి ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తాయి. యోగు లోపల ఏ లోపం ఉందండి? యోగు లోపల ఏ తప్పు ఉందండి? యోగు లోపల ఏ బలహీనతలు ఉన్నాయండి? యోగు యథార్థవంతుడు, నీతిమంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చరిత్రను విసరించిన వాడు, న్యాయవంతుడు, దేవుని ఎక్కువగా ప్రేమించిన వాడు. అయినను యోగు ఏమంటాడంటే, నేను శోధింపబడిన తరువాత నేను సువర్ణము వలె మారుతాను. అన్ని రకాల ప్రాబ్లమ్స్ రావాలి, అన్ని కొనాల నుండి రావాలి. అప్పుడే ఉలి దెబ్బలు పడితేనే శిల శిల్పంగా మారుతుంది. శిల అంటే రాయి, శిల్పం అంటే ఒక రూపము కలిగిన ఒక శిల్పం. అంటే చక్కగా పేపర్ మీద ఆర్ట్ చేస్తే చక్కగా ఉంటుంది, రాయి మీద చెక్కడం అంటే వ్యక్తిత్వాన్ని చెక్కడం. హల్లెలూయా. నేను సిగ్గుపడకుండా బహిరంగంగా చెప్తున్నానంటే నాకున్న ధైర్యం మీకు లేదని. మీ లోపల ఎన్నో లోపాలు చెప్పుకోలేదు, నేను అందరికి మంచిలో చెప్పుకోలేదు. నేనేం తెలివి తక్కువని కాదు, నా దేవుని హృదయంలో గుండెలో నా స్థానం కావాలి. ఒక ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వారి ప్రాణ శత్రువులను సైతము ప్రాణమిత్రులుగా చేస్తాడు. నేను ఆయనను మెప్పించాలి, నా తండ్రిని మెప్పించాలి, నాకు ఒక ప్రాణం పెట్టిన ప్రాణం మెప్పించాలి, ఆయనకు నచ్చినట్టు నేను బతకాలి. నరములు 40 విధాలు మాట్లాడుతుంది, వాళ్ళని నేను కన్విన్స్ చేయలేదు. కుక్కలు మరుగుతున్నాయని నువ్వు నోరు పెంచే ప్రయత్నం చేస్తే కుక్కకున్న స్వభావమే మరగడము. వాళ్ళు పాడైపోయిన వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు, వాళ్ళు ఆధ్యాత్మికంగా లేని వాళ్ళు, వాళ్ళు దేవునికి భయపడరు, దేవుని సేవకులకు భయపడరు, మందిరానికి భయపడరు, సంఘానికి భయపడరు, సహవాసానికి భయపడరు, వాళ్ళ గుండెలో ఉన్న పరిశుద్ధాత్మకు భయపడరు, వాళ్ళ హృదయంలో ఉన్న దేవుని వాక్కు భయపడరు. అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళని మనం మెప్పించాలి, వాళ్ళని మనం ఒప్పించాలి. కానీ నీకు దేవునికి నీకు రోషం కలిగి నిలబడడానికి నిరక్కడనే మిగిలి ఉన్నాను. అవునండి, 35 మంది సేవకు వస్తే ఆడపా వేల మీద పెట్టచ్చు. ఒక 5 4 వారు దైవికంగా నిలబడి వారి సేవలు కొనసాగిస్తూ ఉన్నారు. నేను ఈ విషయాలు ఎందుకంటే నా జీవితాన్ని నేను కట్టుకోగలిగినప్పుడు ఆయన మహిమ దిగుతుంది, ఆయన అగ్ని దిగుతుంది, నీళ్లను ఆరిపోయేటట్టు చేస్తుంది, రాళ్ళను బూడిదగా మార్చేస్తుంది, పచ్చి కట్టలను పచ్చి మాంసాన్ని కాల్చేసినట్టు చేస్తుంది. అలాగే నీ జీవితాన్ని నీవే బాగు చేసుకోవాలి. చెప్తారు చాలా మంది, చదువుకుంటే గొప్పడు అవుతామని చెప్తారు. కానీ చదువు మీద ఇంట్రెస్ట్ నీకే కలగాలి. తల్లిదండ్రులు ఆశతో నేను కాలేజీకి పంపుతారు ప్రయోజకుడు కావాలని. కానీ ఆ లెసన్లు విని వాటిని ఫాలో అయ్యి నీ జీవితాన్ని నీవే కట్టుకోవాలి. నీకు ఆసక్తి లేకపోతే నీకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా వృధానే. నీకే ఇంట్రెస్ట్ లేకపోతే ఏ కాలేజ్ అయితే, ఏ స్కూల్ అయితే, అది నారాయణ అయితే, అది చైతన్య అయితే, ఇంకోటి ఏదైతే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా చదువుకొని బాగుపడాలన్న తృష్ణ ఆశ నీలోనే లేనప్పుడు నీ జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? యేసయ్య దిగి వచ్చి ఆయన బాగు చేయలేడు. ఎందుకంటే నువ్వు అవకాశం ఇవ్వాలి కదా. ఎవరైనా నా స్వరము విని వారి హృదయం అనే కవాటములు తెరిచి, తలుపులు తెరిచి నన్ను లోపలికి ఆహ్వానిస్తే వారి జీవితాన్ని పండుగలాగా మారుస్తాను, విందు భోజనంలాగా మారుస్తాను. దేవుడు కూడా ఏం చేయకండి, అవకాశం ఇవ్వకపోతే నువ్వు మందిరానికి రా, నేను ఎలా మారుస్తాడు? నువ్వు బైబిల్ చదువు, నేను ఎలా మారుస్తాడు? నువ్వు మోకాళ్ళ మీద దేవుడు, నేను ఎలా మారుస్తాడు? 4 గంటలకు నిద్ర లేవు, ఎలా మారుస్తాడు? దైవికమైన క్రమశిక్షణ నీకు లేవు. కానీ అదే మోసే యెహోషువ చెప్తున్నాడు, మొదటి 8వ
మొదటి అధ్యాయం 8వ వచనం 7వ వచనం చదువుతాం. మోషే మాట్లాడుతున్నాడు యెహోషువతో, లీడర్ని మర్చిపోకు నాయన, ఫస్ట్ నీ లైఫ్ సెట్ చేసుకో, పడగలబడిన బలిపీఠాన్ని కట్టుకో, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకో. అయితే నీకు నిగ్రహము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీకు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, చెడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. గట్టిగా చప్పట్లు. ఈరోజు డేట్ ఏంటో తెలుసా మీకు? అక్టోబర్ 11. పోయిన సంవత్సరం అక్టోబర్ 11 నుంచి మన మీటింగ్ గ్రౌండ్లో స్టార్ట్ అయ్యాయి. వర్షం కొట్టింది, వరదలు. హల్లెలూయా. ఆ మీటింగ్ల విషయంలో రియల్లీ ప్రసంగాన్ని బట్టి వందనాలు, సంఘటనలందరినీ బట్టి వందనాలు. నాతో ఒక ఇంచుమించు 15 రోజులు నాతో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా అన్ని ఆటంకాలు, ఎవ్వరి ప్రోత్సాహం లేదు, ఎవ్వరి సహకారం లేదు. సంఘాల నుండి కూడా అంతంత మాత్రమే సహకారం. గాంధీ జయంతి రోజు 4 సంఘాలకు మీటింగ్ ఈ స్థలంలో అక్టోబర్ 2వ తారీఖు పెట్టి 10 మంది లేదు పట్టుకుని. మన ఫేతు సంఘాలు 19 సెంటర్స్, 115 గ్రామాలు, 1000 కుటుంబాలు. కానీ ఫేతు సంఘాల నుండి పట్టుమని 10 మంది కూడా 4 రోజుల మీటింగ్లో పాల్గొనలేదు. అది ఆధ్యాత్మికమైన సభలు, దేవుని వాక్యాన్ని అందించే సభలు, పరలోకపు ప్రత్యక్షత అందించే సభలో అసలు మన సంఘాలు కుటుంబాలతో కలిసి వస్తే ఆ గ్రౌండే మనకు సరిపోదు. మన ఆధ్యాత్మిక నాయకులు 3 రోజులు మిస్ అయ్యారు. వారి సహకారం ఎటు నుండి మనకు ఆగదు. వాక్యం లేదు వస్తుంది, గుండె నిండా మానని గాయ, మానని వేదన. దానికి తోడు సెప్టెంబర్ మాసం అంతా నేను 7వ రోజు లేదు. సంఘము కలిగి గందరగోళమైన పరిస్థితి. అసలు ఎందుకు నేను నిలబడి ఉన్నా, ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నా, ఎవరి మీద ఆధారపడకుండా ప్రభు నాకు అప్పగించిన దాన్ని నిస్వార్థంగా నన్ను నేను ప్రత్యేకించుకొని నిజమైన పరిచర్య ప్రారంభించబడిన దగ్గర నుండి ఎందుకు ఈ ఆటంకాలు, ఎందుకు ఈ అవరోధాలు? ప్రాణాన్ని వదిలిపెడతాను కానీ ప్రభు కొరకు, ఆయన పిలుపు కొరకు జీవిస్తాను. మనుషులకు బానిసలు కాదు, దేవునికి బానిసైతే. సంఘానికి, సంఘస్థులను బానిసగా ఉండడానికి ఇష్టపడను. నా కుటుంబానికి కూడా బానిసలు కాను. నేను క్రీస్తుకే బానిసనైతాను, దేవుని వాక్యానికే బానిసనైతాను. 10 మంది ఉన్నా చాలని బోధించాను. చివరికి భిక్షెత్తుకుంటూనైనా సేవ చేస్తానని చెప్పాను. ఎందుకంటే రైట్ వేలో నిలబడాలనుకున్నాను, నిలబడతాను. ఈ 4 సంఘాలు నా వెనక నిలబడాలి. ఆమేన్. మనమందరము యేసయ్యనే వెంబడించాలి, వాక్యాన్ని అనుసరించాలి. ఎప్పుడు కూడా నా మీద కానీ, నా కుటుంబం మీద కానీ ఒక్క వ్యక్తిని నేను కట్టుకోలేదు.
మీరు యేసు దగ్గర ఉండని చెప్తాను, మీరు మందిరానికి దగ్గర ఉండని చెప్తాను, మీరు వాక్యానికి దగ్గర ఉండని చెప్తాను, మీరు ప్రార్థనలో ఉండండి, ప్రభుత్వం ఉండండి, ఆయన స్వరం వినండి, ఆయన చెప్పినట్టు జీవించండి, ఆయన కొరకు బ్రతకండి, ఆయన నామాన్ని కనపరచండి, ఆయన కొరకు ఎదురు చూడండి అని చెప్తాను. మినిస్ట్రీలో ఎన్నో ఆటుకోవడం. సముద్రం నెమ్మదిగా ఉంటుంది, కానీ దాని కడుపులో అగ్నిశీలు ఉంటాయి. మీకు తెలియని విషయాలు 199 నా కడుపులో ఉన్నాయి మినిస్ట్రీస్ గురించి. హల్లెలూయా. గుడ్డిగా నన్ను ఫాలో అయితే మీరు మీ కుటుంబాలు దీవించబడతాయి. ఎందుకంటే నేను ఏ ఆలోచన లేకుండా పవిత్రమైన కోరికతో దేవుని మాత్రమే నేను వెంబడిస్తున్నాను. స్వలాభం కొరక ఇంకా ఏదో ఆశపడలేదు. మీ కొరకు రాత్రి బాగుంది కన్నీళ్ళు కాస్తారు. మీ కుటుంబాల క్షేమం కొరకు ఉపవాసం ఉంటారు. మీరు బాగుండాలని కోరుకుంటారు, కానీ ఎవరికి తీస్తారో అన్న ఆలోచన ఇప్పటికీ నా మైండ్ లేదండి. నేను పుల్పిట్ మీద ఉండి నేను మాట్లాడుతున్నాను. నాకు ఎవరైతే నాకు పెడతారు, వాళ్ళ ఇంటికి పోతే ఎవరైతే తీస్తారు, ఏ ఇంటికి పోతే నాకు డబ్బులు దొరుకుతాయి అనే ఆలోచన ఇష్టమంతైనా లేదు. కొంతమంది సేవకులు డబ్బు కొరకే ఇంటికి తిరుగుతున్నారు, కానుక కొరకే ఇంటికి తిరుగుతున్నారు. సేవ చేయని వాళ్ళు డబ్బు పెట్టబడుతున్నారు. హల్లెలూయా. నేను ఏ వెంట పడకపోయినా మీరు ఒక్కసారి దీర్ఘంగా ప్రశాంతంగా ఉండి మీరు ఆలోచించండి. డబ్బు వెంటబడి విశ్వాసులను పిలుచుకున్న సందర్భాలు ఏమంటూ ఒక్కసారి మీరు ఆలోచించండి. అవును, డబ్బుల వాసన చాలా ఇబ్బంది పెట్టాడు, కాంకి ఇవ్వమంటాడు, ఇంట్లో గ్రూపులు కంటే మనలో చికెన్ ఉండమంటాడు, అసలు ఆ వంటలకి దొడ్డుకి వెళ్ళి అంటున్నాడు, సన్ రైజ్ పెట్టమంటున్నాడు, నేను రాగానే నాకు థమ్స్అప్ ఇవ్వాలి, నేను రాగానే నాకు చేయాలి, నాకు భయపడాలి, నన్ను చూసి గదులుగా వణకాలి. ఇలాంటి లాజిక్లు గిమ్మిక్లు ఏమి మన ప్రవర్తనే ఎదుటి వ్యక్తి మనల్ని గౌరవించినట్టు చేస్తుంది. నేను అనుకున్నది ఒకటే, దేవుడి దగ్గర అడిగింది ఒక్కటే, నాకు ఆనెస్ట్ దయచేయి ప్రభా, నాకు యథార్థత దయచేయి. యథార్థతను మించిన ధనం ఐశ్వర్యం ఈ ప్రపంచం లేదు. ఇదొక్క క్వాలిటీ ఎక్సర్సైజ్ ద్వారా సంపాదించండి, అభ్యాసం ద్వారా సంపాదించండి. నలుగురున్నప్పుడు ఒకలాగా ఉండకండి, భార్యతో ఒకలాగా, భర్తతో ఒకలాగా, పిల్లలతో ఒకలాగా, సంఘంలో ఒకలాగా, ఫ్రెండ్స్తో ఒకలాగా, బంధువులతో ఒకలాగా, పనిచేసే వాళ్ళతో ఒకలాగా, ఉద్యోగంలో ఒకలాగా, స్కూల్లో ఒకలాగా, కాలేజీలో ఒకలాగా, ఒంటరి ఉన్నప్పుడు ఒకలాగా కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో 10 మందిలో అలాగే ఉండాలి. నీ నుండి నా దేవుడు కోరేది ఏంటంటే యథార్థత. ఇది ప్రతి దైవజనుడికి కావాలి, ప్రతి దైవజనురాలకు కావాలి, ప్రతి విశ్వాసికి కావాలి, ప్రతి విశ్వాసాలకు కావాలి, ప్రతి పెద్ద కావాలి, ప్రతి చిన్న కావాలి. ఆనెస్ట్ని మించిన ధైర్యం ఏది మనకి ఇవ్వదండి. నిమిషానికి మాట వాస్తవం. కొంతమంది మాట చెప్తూ ప్రపంచం అంతా తిరిగి చెప్తారు, ఇక్కడ చెప్తే అయిపోతాయి కదా, ఇట్లా చూపించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకు టైం వేస్ట్? ఇక అంతే దినాలు, ఇది చివరి దినాలు. రానున్న దినాలు ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామో తెలియదు. ప్రభు పక్షాన నిలబడండి, యేసయ్య పక్షాన నిలబడండి. ఏలియా నిలబడ్డాడు, సరిగా లేదు. హల్లెలూయా. అవునండి, నేను దేవుడి సన్నిధిలో మడిగొండలు ఎన్నోసార్లు చెప్పాను. నేను మీకు పునాది మనకు కావాలి, సరైన పునాది మనకు కావాలి. ఆ పునాది మీద కట్టబడతాం, వాక్య పునాది మీద కట్టబడతాం, లేఖనాల మీద కట్టబడతాం, మనుషుల మనస్తత్వాల మీదనో, సమస్తల మీదనో, వ్యక్తుల మీదనో కాదు, వాక్కు మీద కట్టబడతాం. యేసు ప్రభువు అన్నాడు స్వయంగా, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండను. వాళ్ళ గురించి ఆ ఇంటి మీద కొట్టను, కానీ ఆ ఇల్లు పడిపోలేదు, బండ మీద ఉంది. ఇల్లు అంటే నీ జీవితమే.
బైబిల్లో ఉందో లేదో చూసుకోవాలి. చెప్పే ప్రతి లేఖనం బైబిల్లో ఉందో లేదో చూసుకోవాలి. ఈ వాక్కు ప్రకారం నేను జీవించిన, మీరు జీవించిన పరలోకం వెళ్ళడం ఖాయం. పాస్టర్ల మాటలంటే పరలోకం పోరాడి, విశ్వాసుల మాటలంటే పరలోకం పోరాడి, తల్లిదండ్రుల మాటలంటే పరలోకం పోరాడు. వాక్యం ఏం చెబుతుందో, మీ బోధకుడు చెప్పే మాటలు ఈ వాక్యంలో ఉన్నాయా? మీ కాపరి చెప్పే మాటలు ఈ వాక్యంలో ఉందా? మీ తండ్రి చెప్పే మాటలు ఈ వాక్యంలో ఉన్నాయా? మీ భార్య చెప్పే మాటలు ఈ బైబిల్ ఆమోదిస్తున్నా, పరిశుద్ధాత్మ అంగీకరిస్తున్నాడా? ఖచ్చితంగా వినండి. దీనిని పక్కన పెట్టి వస్తున్నట్టే జస్ట్ లీవ్ ఇట్. ముందుకెళ్ళు, ఆగిపో. ఒరే పొద్దున్న నీకు యుద్ధం చూడడానికి వచ్చావు, నీ హృదయం గర్వం, నీ చెడుతనం నాకు తెలుసని వాళ్ళ పెద్దన్న ఏమి అవ్వదు ఆమె తిడతాడు, ఆడిపోసుకుంటాడు. అసలు గొర్రె మంది ఏమైపోయిందిరా? ఆ గొర్రెలు ఎవరికి పాలు చేసి వచ్చావు అడిగిలో. కానీ దావీదు తానంతట తాను అన్నల వద్దకు రాలేదు. తండ్రి చెప్పాడు, ఒరే చాలా రోజులు అవుతుందిరా అన్నలు యుద్ధంలో ఉండి, ఏం జరిగిందో మనకు తెలియట్లేదు, యోగక్షేమ సమాచారము తెలుసుకొని రావాలి అంటే కొన్ని పేదలు పట్టుకొని, కొన్ని పప్పలు పట్టుకొని, కొన్ని ధాన్యాలు పట్టుకొని వెళ్ళే ముందు ఒక వానికి పరివానికి అప్పగించి వెళ్ళాడు. యుద్ధం చూడడానికి వెళ్ళలేదు, కానీ ఏమంటున్నాడు? యుద్ధం చూడడానికి వచ్చావు. ఇప్పుడు తప్పు చేయలేదు కనుక, తండ్రి పంపించాడు కనుక అన్నమైతే తర్వాత ఫస్ట్ నిధులు తెలుసుకొని మాట్లాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఇదేనా నీ పద్ధతి? అట్లా ఇట్లా ఏం మాట్లాడలేదు. అక్కడ బైబిల్ చెప్తుంది, అన్న యుద్ధుడు అక్కడ నుండి తొలిగి ఇంకొకరిని కలిసి అసలు రాజు ఏం బహుమానం ఇస్తాడే ఆ మాటలో దావీదు మనసును కానీ, దావీదు హృదయాన్ని కానీ, దావీదు ఆలోచనలు కానీ డిస్టర్బ్ చేయలేదు. ఒక చిన్న మాట ఏంటి ఎంత డిస్టర్బ్ అయిపోతాము. వచ్చే ఆదివారం గుడికి ఉంది, అవును పాస్టర్ అనాది పాస్టర్ నేను అంటే మంచిది, పెద్ద కాబట్టి నేను గద్దించాలి, తండ్రి కాబట్టి నేను సరి చేయాలి అనేసి ఇంజెక్షన్ చేయకుండా ఆపరేషన్ చేసి పనికిరాని గడ్డలు తీసేసి మళ్ళీ కుట్లేసి ఆరోగ్యంగా పంపాలి. హల్లెలూయా. ఈ యాటిట్యూడ్ అలవాటు చేసుకోవాలి. మీ తండ్రిని ఎంత ప్రేమించి ఎంత గౌరవిస్తావో మీ ఆధ్యాత్మిక నాయకుడిని లేక మీ ఆత్మీయ తండ్రిని, సంఘ కాపరిని అంతకంటే గొప్పగా సన్మానించాలి. వాక్యానుసారంగా ఉంటే, లేఖనానుసారంగా ఉంటే, దేవుని వాక్యానుసారంగా జీవితం ఉంటే సన్మానించాలి, గౌరవించాలి. ఏలియా చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థించక ముందు, పరలోకుడు అగ్నికి రాకముందు అక్కడ మాట, ఏలియా ఇశ్రాయేలు యాకోబుకు పెట్టబడిన నామమున 12 గోత్రకర్తల పేరు మీద 12 రాళ్లను తీసుకొని అని బైబిల్ చెప్తుంది. 30 వచనం చదువుదామా? రాజులు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం. నా దగ్గరకు రండి అని చెప్పగా వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, ఆమేన్. ఆల్రెడీ ఆత్మీయ జీవితం ఉంది, విశ్వాస జీవితం ఉంది, భక్తి జీవితం ఉంది, త్యాగపూరితమైన జీవితం ఉంది, ప్రత్యేకత జీవితం ఉంది, పరిశుద్ధ జీవితం ఉంది. కానీ అది పాడైపోయింది. పరిశుద్ధత పాడైంది, ప్రత్యేకత పాడైంది, విశ్వాసం సన్నగిలింది, భక్తి తగ్గిపోయింది, ప్రార్థన జీవితం తగ్గిపోయింది, బైబిల్ జ్ఞానం తగ్గిపోయింది, ఉదయకాల ప్రార్థన తగ్గిపోయింది, చైన్ ప్రార్థన తగ్గిపోయింది. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. ప్రతి సాటర్డే 4 o'clock నుండి 4 o'clock వరకు ఇళ్ళలో ఉండే కొంతమంది మాత్రము రెగ్యులర్ గా ప్రార్థన చేస్తున్నారు. అలవాటు అయినా అందరికి ఫోన్ చేసి 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 వీళ్ళు ట్రాఫిక్ వచ్చారు, ట్రైన్ పట్టాల నుంచి వచ్చింది, ఖచ్చితంగా అటు ఇటు. ఈ మధ్య కాలంలో విజయవాడ కాజ్పేట విజయవాడ 2 గంటలలోనే వెళ్ళే ట్రైన్ ఒకటి చూశారట, ట్రయల్ చేశారట. 2 hours లో 4 గంటలు పడే ప్రయాణం 2 గంటల్లో గంటలలో వెళ్ళే అవకాశం దాని మీద. అది రన్నింగ్ ఏంటంటే ఆధారు ఫోన్ చేసేది కదా, ఈ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని 100కి 90
12 గంటల ప్రార్థనలో 24 మందిలో అడపదడప ఒక 4-6 చేస్తుండొచ్చు. ఆనెస్ట్గా చెప్పండి, అబద్ధపడకుండా దేవుడు అయితే మిమ్మల్ని చూస్తున్నాడు. ప్రతి సాటర్డే చైన్ ప్రార్థన ఎంతమంది రెగ్యులర్గా చేయగలుగుతున్నారు? చేతులెత్తాల్సిన అవసరం లేదు, మీకు మీరే జవాబు ఇస్తారు. మిమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని చూపించాలనుకోవట్లేదు. అంటే పాడైపోయింది ప్రార్థన జీవితం, విజ్ఞాపన జీవితం పాడైపోయింది, భక్తి జీవితం పాడైపోయింది, దైవిక జీవితం పాడైపోయింది, సమర్పణ పాడైపోయింది. ఒకప్పుడు లైఫ్ ఇప్పుడు లేదు. అందుకే 12 గోత్రాలు యాకోబు ఇశ్రాయేలు మార్చేవాడు. ఆ దేవుని బలిపీఠమట పడద్రోయబడి ఉందట, కూలిపోయి ఉందట. ప్రతిరోజు ఉదయకాలము 4 తర్వాత నిద్రపోయేవాడు. సరే 4 కాదండి, 5 గంటల తర్వాత నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు చేయలేదు, మనకు లేదు. మీ బలిపీఠం పడిపోయిందని చెప్తున్నా, మీ ఆధ్యాత్మిక జీవితం చెడిపోయిందని చెప్తున్నా. ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇంకొక ఉదాహరణ ఏమంటా, అసలు బైబిలే చదవడం మానేశారు. బైబిలే చదవడం మానేశారు. ఎలాగంటారా, కొంతమంది రోజు 10 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు సంవత్సరంలో బైబిల్ ముగించినప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. ఆ బ్రదర్ లాజర్ వాళ్ళు, ఆయన ఒక చెయ్యి కాలు పనిచేయదు. అందరికంటే ఫాస్ట్గా బైబిల్ చదువుతాడు, అందరికంటే ఫాస్ట్గా బైబిల్ చూస్తాడు, బైబిల్ చూస్తాడు, పోటీ పడతాడు. 2 చేతులు 2 కాలు పనిచేసే వాళ్ళకంటే ఎక్కువ ఫాస్ట్గా మనం ఆయనతో పోటీ పడలేదు. ఇప్పటికి 3 సార్లు బైబిల్ని ముగించారయ్యా, నా వరకు ప్రార్థన చేయంటాడు. మనకు తెలివి ఎక్కువ ఉంది, చదువు ఎక్కువ ఉంది, బైబిల్ తప్ప అన్నీ చదువుతుంది. మనకు సెల్ ఫోన్ హస్తభూషణం కదా. సెల్ ఫోన్ను వివేకంగా మాట్లాడగలిగి వారి వాడగలిగి ఆ విధంగా ఉండగలిగిన వాడే వివేకవంతుడు. టైం పాస్, మీ విలువైన సమయం ఆస్తిపాస్తుల కంటే, బంగారం కంటే, వ్యక్తి కంటే, మీకున్న సంస్థ కంటే టైం చాలా విలువైంది. మీ సమయం అంతా సెల్ ఫోన్ అడెక్ట్ అయిపోయారు. తాగుపోతాడు, తాగుకు బానిసైనట్టు. మనం చిన్న పిల్లలు మొదలుకొని అంటే ఈ సేవలకు తినే ఏజ్ నుండి ముసలు దాకా, వృద్ధుల దాకా ఫోన్ కనెక్ట్ అయ్యారు. దాని మీద చేయకపోతాలి అంటే మీ బలిపీఠం కూలిపోయి కట్టుకునే ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం బాగు చేసుకుందాం, మనకు మనమే బాగైపోతాం. ఎవరు మనల్ని బాగు చేయడానికి అవకాశం ఇవ్వదు. బాగయి బలిపీఠం కట్టబడి ఉంటే అగ్ని దిగి వస్తుంది, నీ బలహీనతలను కాల్చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు నేను ధైర్యంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, లైఫ్లో నా లైఫ్ నాకు తెలుసు, నా సేవ విలువ నాకు తెలుసు, నా పరిచయం నాకు తెలుసు. నేను సేవ చేసిన నెలలో 3 రూపాయల చారణతో 2 భార్యాభర్తలు 1 వీక్ బ్రతకాలి. ధర్మశాలలో ఇక్కడ అడపదడప ఒక 10-20 రూపాయలు వచ్చేది. 96 అని చెప్తున్నాను. 10 రూపాయలు పడడానికి కాదు. ఇక్కడ మాత్రం మాట్లాడి ఆడవాళ్ళు వచ్చేది ₹10 వచ్చేది. వాటితో వారం రోజులు బ్రతకాలి. సైకిల్ మీద ప్రయాణం, కాలి నడకల ప్రయాణం. ఇప్పుడు కారు చూసి చాలా మంది కూరుకుంటున్నాం. ఇంత పెద్ద కారు వీడియోతో ధనవంతుడు అని బయట చేయడం. కారులో తిరగాలన్న సోపు నాకు ఎప్పుడు లేదండి. 3 ఆరాధనలు టైంకి అందుకోవాలంటే వెయిటింగ్ కావాలి. అంతకుముందు సెకండ్ హ్యాండ్ వెయిటింగ్ వాడాలి. ఇదేమో షోరూమ్ బండి కాదండి, డెమో కొరకు పెట్టిన బండి. హల్లెలూయా. ఒక 1 ఇయర్ బండి. చాలా మంది అంటారు, అయ్యా మీ కారు చూసి డబ్బు బాగుంటుంది. పెద్ద కాదు. నమ్ముతారా? 4 నెలల నుండి రూమ్ రెంట్ కట్టలేదు. నేను పస్తులు ఉన్నా నమ్మరు. నేను మంచిగా అన్నం తిన్నా. మీరు అనుమానం గొప్పది.
హల్లెలూయా. లాక్డౌన్ పీరియడ్లో ఇవన్నీ చేస్తున్నాయి. మీ దగ్గర ముందు అందరూ పనులు చేస్తున్నారు. ఇచ్చిన రోజులు పని చేశారు. ఇప్పుడు 10 రోజులు పని లేక, ఎందుకంటే బేసిక్ డబ్బులు చేయగలిగితే చేశారు. ఇంకా 4 మంది ఉన్నారు. పాల్గొనటువంటి ప్రభుత్వం అయినా 36,000 పెట్టి రేకులు, దానికి సంబంధించిన పైపులు ఇచ్చి 36 ఉంటుంది అనుకుంటా. 40,000 నిన్ననే తీసుకొచ్చి ఇక్కడ మందిరంలో వేశారు. హల్లెలూయా. సండే స్కూల్ పిల్లల మొత్తం పోయినట్టే. దేవుని చిత్తమైతే వచ్చే వారము అటొచ్చే వారము మీ పిల్లలు తీసుకురండి. ఇక్కడ ఆరాధన అయినంతవరకు అక్కడ సండే స్కూల్ జరుగుతుంది పైన. హల్లెలూయా. ఎందుకంటే పిల్లల పరిచర్య ముఖ్యమైన పెద్దల కంటే. ఎందుకంటే అప్పుడప్పుడే లేత మొక్కలు కదా, ఆ మొక్కలకు మంచి నడవడిక, వారు నడవలసిన త్రోవలో వారికి బోధించము. వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు వాడు పాడైపోవడం బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆ రేకులు ఏంటంటే 17,000 కూలు కావాలి. ఒకడైతే 40,000 ఇచ్చాడు. మరి 17,000 ఇస్తారు. మీరు చూద్దాం ఎలా ఉన్నది. దేవుడు ప్రాణంతో బ్రతికించి కాపాడుతున్నాడు. అంటే అంటున్నాడు, నా ప్రభు వరకు ప్రాణం వేయాలి, పైసలు లేదు అనుకోవాలి. హల్లెలూయా. 2 డేస్ వరకు సగట్లేదు. ఎందుకంటే కూల్ ఇన్సూరెన్స్ 2,500 3,000 ప్రతిరోజు మేస్త్రీలకు. ఎవరు ఇస్తలేరు, డబ్బు నా డబ్బు వస్తలేదు. నేనే రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నా గత 4 నెలలు. ఇవన్నీ మీరేదో జాలి పడాలని చెప్పట్లేదు. ఈ మందిరం కొరకు వచ్చిన కానుకలు, దశమ భాగాలు ఖర్చు పెట్టారు. హల్లెలూయా. మీరిచ్చే ప్రతి పైసా నెలకు 20,000 కారణం కట్టాలి. షీకారు చేయడానికి ఆ కారణం లేదంటే నడిచిన అనుభవం నాకుంది, సైకిల్ మీద వెళ్ళిన అనుభవం నాకుంది, ఆటోలలో ప్రయాణం చేసిన అనుభవం నాకుంది. 3 ఆరాధనలు నేను అందుకోవాలంటే ఒక మంచి వీటిలో ఉండాలి. సమయంలో ఆరాధన జరగాలి. ముగించిన వరంగల్ ముగించిన లోతుకి వెళ్ళి ఆ వెహికల్ కనుకనే నేను 3 ఆరాధనలు టైంకి అందుకోవాలనుకున్నాను. ఆదివారం తప్ప ఆదివారం తీయట్లేదు. మిగతా టైంలో ఆటో వాడుతున్నాను, మిగతా టైంలో నా స్కూటీ వాడుతున్నాను. తిరుడు కొరకు తీసుకోలేదు. ఆలోచించాలి. పరిచయం ఎలా జరుగుతుంది, సేవకులు ఎలా పోషించబడుతున్నారు. మీరు ప్రతి నెల రాష్ట్రం తీసుకున్నప్పుడు అది సేవకుల భాగం ఉంటుంది. మీకు తెలుసా, గలతీయులకు రాసిన పత్రిక 6:6 చదివి మనం ప్రార్థన చేసుకున్నాం. 6:6 గలతీయులకు రాసిన పత్రిక. వాక్యం వినేవాడు, వాక్యం చెప్పేవాడికి మంచి పదార్థములలో భాగం ఇవ్వవలెను. మనము మేలు చేయుట యందు విసుగకయుందుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను ఫెయిత్. హల్లెలూయా. ఇదేమో ఫెయిత్ ప్రార్థన మందిరం. దేవుడి సేవకులు నివసించేదాన్ని విశ్వాస గృహం అంటారు. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది విశ్వాస గృహములో ఉన్న దేవుని సేవకుల కుటుంబముల ఎడల మేల్చారు. వాక్యం చెప్పేవారికి వినేవాడు
మంచి పదార్థాలలో భాగం ఇవ్వాలి. ఎలా భాగం ఇవ్వాలి? మీరు ప్రతి నెల రాశి తెచ్చుకుంటారు మీ కుటుంబం కొరకు. ఆ రాశిలో దేవుని విశ్వాస గృహం యొక్క భాగం ఉంటుంది. అది మీరే తింటున్నారు. ఆడవాళ్ళు మీరు తినలేకుండా మీకు ఎందుకు రోగాలు? ఆడవాళ్ళకు జబ్బులు ఎందుకు? దేవుని సేవకులు తినాల్సింది మీరు తింటున్నారు. మందిరానికి రావాల్సింది మీ ఒంట్లోకి వెళ్ళిపోతుంది. అందుకే రోగాలు లక్షలు నష్టపోతున్నాయి. స్త్రీలు ముఖ్యంగా ప్రతి దాంట్లో పాల్గొనాలి. దేవుని సేవకులు ఏమి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు దేవునికి ఒక 100 కిలోల రైస్ బ్యాగ్ మీ ఇంట్లో ఉంటే 10 కిలోల రైస్ మందిరంలో ఉండాలి. మీరు భోజనం చేసేటప్పుడు 3 పిడికిలు తీయాలి. లేకపోతే మీరు ఎంత దగ్గర ఆకలి అవుతారు. పాత పొందలు వేసినట్టే ఉంటుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 పిడికిలు తీయాలి. ఒక కవర్లో పోయాలి. నెల అయినాక ఈ 3 పిడికిలు తీయాలని వారం కిలోలలో ఇంకో చక్కడలాగా కావాలి. అట్లా కాకుండా ఆ నెల వరకు ఎంత అవుతాయో ఒక మంచి కవర్లో తీసుకొచ్చి ఈ మందిరంలో పెట్టాలి. హల్లెలూయా. మీరు ప్రతిదాన్ని వాడుతున్నారు, అందులో దేవుడు బాగుంటుంది. ఇవ్వరు. సిస్టర్స్ జ్ఞానం ఉంటే ఆశీర్వాదం ఇంట్లో ఉంటుంది. ఈ సిస్టర్స్ గుర్తింటున్నామో మనకు అస్సలు భారం ధరించదు. కొంచెం కారపొడి అంటే చూసి ఇంత కారపొడి ఎందుకు, ఇన్ని నూనె ప్యాకెట్లు ఎందుకు, ఇన్ని సబ్బులు ఎందుకు, ఇంత సర్ఫ్ ఎందుకు? దేవునికి ఇవ్వమా? ఒక్క రూపాయి కాకుండా మీ పిల్లలు బాగుంటారు. కొంతమంది బ్రదర్స్ వీళ్ళు అసలే చేయలేదు. ఆయనకేం తగ్గుతుంది? నీకేం తెలుసు ఆయన గురించి? వడ్డీ వ్యాపారం నడిపిస్తున్నాడు మాస్టర్. అయ్యా, ఒకే ఒక 2 రోజులు నాతో మీరుంటారా, మీ ఫ్యామిలీ ఉంటారా? సీక్రెట్ లైన్ నాకు ఏం లేదు. నేను ప్రతి చోటుకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎవరెవరు 8 లక్షలు పెడతారో నువ్వు చూస్తాను. ఇప్పుడు కానుకలు అయిపోయిన తర్వాత మీరు లెక్క పెట్టండి. మీ కాలేజీలో లెక్క పెట్టండి. అలా ఎన్ని కానుకలు ఉంటాయి? మీరిచ్చే వాటి కొరకు కానుకల కొరకు సేవ కాదు. మీరు దీవించబడాలంటే బైబిల్ చెప్తుంది, మీ 10వ భాగం దేవునికి ఇచ్చి ఆయనను కనపరచండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుండి దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు ఎలా ఉండాలనేది ఇందులో ఉంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వ కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచు. సేవకులకు నీ ఆస్తిలో భాగం పార్ట్నర్షిప్. హల్లెలూయా. ఆస్తిలో భాగం కాదయ్యా, 10వ భాగం. ఇంత పరిచయం చేస్తున్నారు కదా, ఈ పరిచయకి ఏమేమి అవసరాలు ఉన్నాయి? ఇప్పటికే డ్రమ్ కొడుతున్నాం మనం. ఒక క్యాష్ కొని, ఒక రిథమ్ ప్యాడ్ కొని. ఎందుకు చేయదు నువ్వు? మనమేమో కంప్యూటర్, మనమేమో డ్రమ్ కొడుతున్నాం. నేను భాస్కర్ గారు చిత్తూరులో మందిరం కలిసి అయ్యా మీ గురించి చాలా పెద్ద పేరుంది. శ్యామ్ సుందరయ్య పేరు నాకు తెలియదు, నాకు ముందు మీ పేరు తెలుసు. మీ చర్చిలో డ్రమ్ వాడుతున్నట్టు నా మధ్యలో మీటింగ్ వచ్చాను. క్యాష్ లేదయ్యా, రిథమ్ ప్యాడ్ లేదా? క్యాష్ లేకుండా రిథమ్ ప్యాడ్ అనుకోనండి అయ్యా. మంచి వర్స్ చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ ఉన్న మీరు తెలుసుకుంటే చేయలేరా?
ఆ పిల్లలకు పిలుచుకోకుండా మీ ఇచ్చిన దాంట్లో బాగా మీ పేదలకు పెట్టి ప్రతి నెల ఒక 3 కుటుంబాలను పోషిస్తున్నానండి. ఈ మాట చెప్పిన చాలా మంది అనుకుంటున్నారు ఈయన నెలకు 10,000 ఇస్తుంటే ఈయన 2 లక్షలు ఉన్నాయో. నీ గుణం మారదా? నీ మనసు మారదా? నీ ఊహల్ని నమ్ముతావా? ఎంత చెడ్డదాన్ని చెడ్డోడివి. వాస్తవానికి రా, వాస్తవం బాగా కలిసి ఎప్పుడు ఇవ్వట్లేదు, రేపు అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఆమేన్. రేపు పొద్దున చూసి పేదలైన వీరు ధన్యులు, పరలోక రాజ్యం వీరిది. మన ఆస్తులు పెరగాలంటే ఈ భూమి మీద పేదలకు సహాయం చేస్తామంటే, పరలోకంలో మన స్థానం పెరగాలంటే దేవుని భాగాన్ని నీకు ఇచ్చినప్పుడే. మన పిల్లలు, మన కుటుంబం ఈ భూమి మీద దీవించబడాలంటే మందిర సేవకు 3 రకాలుగా మీ డబ్బు ఉపయోగపడాలి. పెట్టండి, 3 బాక్సులు పెట్టండి. ఒకటి దశభాగం పెట్టండి, ఒకటి మందిరానికి పెట్టండి, ఒకటి పేదలకు పెట్టండి. నెల అయిపోగానే ఆ 3 భాగాలు 3 కవర్లు తీసుకొచ్చి ఇది పేదల భాగం అని పెట్టి అందులో వేసేటి 3 కవర్లు అడుక్క తినే పరిస్థితి దేవుడు రాదు. ఎందుకు? వాక్యానుసారంగా చేస్తున్నాం కనుక. ఈ భూమి మీద మీకు ఆస్తులు పెరిగి ధనవంతులుగా మారాలంటే బీదలకు ఇవ్వాలి. 2% ఇవ్వాలి కదా. హల్లెలూయా. మందిరం కొరకు 5% ఇవ్వు, మందిర సేవ కొరకు. దర్శనం ఒక 10% ఇవ్వు. దీవించబడతాం. ఇంతేంటండి, నేను మనసు పెట్టి పైసలు చేసుకుని ఒక బిల్డింగ్ కట్టుకోపోతున్నా మీద లేదా? ఎందుకు నేను కిరాయి భూములలో పడి సావాలి? నా ప్రభు పని అబద్ధం, పరిచర్య అబద్ధం, సేవ అబద్ధం. అందుకని వచ్చే ప్రతి పైసా ఆనెస్ట్గా లెక్కలతో సహా దేని ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం, మా వెనుక వచ్చేవాళ్ళంటే ఇది ఫాలో కావాలి. ఎందుకు వస్తాను? ఇదే జీవితం అనుకుంటున్నామా? కాదు. ఒక మంచి నాయకత్వం లక్ష్యం ఏంటంటే నీ బలిపెట్టాను, మారైపోయాను, కట్టుకున్నా, పడదోయబడిన బలిపెట్టాను, బాగు చేసుకున్నాం, మనల్ని మనమే బాగు చేసుకుంటాం. ఒక్క మాట చదివి ప్రార్థన చేస్తున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. వండర్ఫుల్ వ్యక్తులను నేను మీకు పరిచయం చేస్తాను. ఇరవై 19 వచనం 19-20 వచనాలు చదువుకుందాం. 1వ అధ్యాయం మార్కు సువార్త 19-20 వచనాలు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా తమ తండ్రి అయిన జెబెదయిని ఆమేన్. హల్లెలూయా. ఈ ఇద్దరు వ్యక్తులట వలలు బాగు చేసుకుంటున్నారట. ఎవరైతే తమ జీవితాన్ని, తమ కుటుంబాన్ని, తమ గృహాన్ని, తమ పిల్లలను, తమ ఇంటిని కట్టుకుంటున్నారో వారిని దేవుడు చూసి తను వారికి ప్రత్యక్షపరచుకొని పరలోకపు మహిమలోనికి వారిని పిలుస్తాడు. ఆ మహిమ కలిగిన అన్నాన్ని భూమి మీదనే వారికి ఇస్తాడు. వారు యేసును వెంబడించారట. మన దౌర్భాగ్యం ఏంటంటే ఎంతసేపు మంది కుటుంబాల మీద పడేస్తాం, మంది గృహాల మీద పడేస్తాం, మనుషుల మీద పడేస్తాం, కానీ మన ఇంటి మీద, ఒంటి మీద, మన పిల్లల మీద మనం స్పోయిల్. ఈరోజు దేవుడు మనందరికీ మారు మనసుగాక. దయచేసి అందరం లేచినబడదాం. లేచినప్పుడు మనం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడికి మనం అప్పగించుకుందాం.
అగ్నిలో నుండి తీసినట్టు కష్టాల కొలిమిలో నుండి ఆయన కృపను బట్టి ఆయన పాత్రగా మార్చబడడానికి 22 సంవత్సరాలు పట్టింది. మోషకు 80 సంవత్సరాలు పట్టింది. శిష్యులకు 3.5 సంవత్సరాలు పట్టింది. విశ్వాసమైన మనకు జీవితకాలం పడుతుంది. ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలి. ఈ వేదిక చదువుపెట్టకు సహోదరి సహోదరుడా, క్రైస్తవులుగా మారాలి. క్రీస్తుకు కేంద్ర బిందువుగా మారాలి. పాడైపోయింది లైఫ్. ఏం పాడైపోయింది? ప్రార్థన జీవితం పాడైపోయింది. భక్తి పాడైపోయింది. యథార్థత పాడైపోయింది. విశ్వాసం పాడైపోయింది. నీతి నిజాయితీ పాడైపోయింది. దైవత్వాన్ని కోల్పోయావు. ఒకప్పుడు దేవునికి దశరసవరికి వాడిని వరికేదాన్ని. ఇప్పుడు ఆ భయమే నీ హృదయానికి లేదు. నటనలోకి వచ్చావు. నటించడంలో ఆస్కార్ అవార్డు పొందే అంత ఖైదగా మారిపోయావు. మాయలాడివి మాయా గాల్లో మనమందరము మాయలు చేసుకుంటే బ్రతుకుతున్నాం. గ్యారెంటీ చేసుకుని బ్రతుకుతున్నాం. దేవుని ఎదుట మన కుటుంబ గంతులు చెల్లవు. దేవుని ఎదుట మన లాజిక్కులు మ్యాజిక్కులు చెల్లవు. నీ రక్షకుని ఎదుట, నీ దేవుని ఎదుట, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ క్రీస్తు ఎదుట ముసుగు తీసేయి. నీ మనసు వేసిన ముసుగు తీసేయి. నీ ఆలోచన వేసిన ముసుగు తీసేయి. నీ అంతరంగంలో వేసిన ముసుగు తీసేయి. యథార్థతలోకి వచ్చాయి, పవిత్రతలోకి వచ్చాయి, పరిశుద్ధతలోకి వచ్చాయి, ప్రార్థన జీవితంలోకి వచ్చాయి, ప్రత్యేకతలోకి వచ్చాయి. నీ జీవితం పాడైపోయింది, కూలిపోయింది, చెడిపోయింది, నాశనం అయిపోయింది. ఎందుకంటే మునుపున ఆనందమే నీ గుడిలో లేదు. మునుపున ధైర్యమే నీ జీవితంలో లేదు. నిరాశ నిన్ను నలుగుతుంది. చీకటి నిన్ను వేధిస్తుంది. సమస్యలు నీ గుండెను పీడిస్తున్నాయి. కన్నీళ్ళు నీ దండపాలైపోయాయి. చస్తే బాగుండని ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. ఈ గృహంలో నేను ఎందుకున్నాను? ఈ కుటుంబంలో ఎందుకున్నాను? వీడే నాకు భర్తగా ఎందుకు దొరికాడు? ఇదే నాకు భార్యగా ఎందుకు దొరికింది? ఈ పిల్లలు నేను ఎందుకు కన్నాను? ఈ తల్లిదండ్రులు నేను ఎందుకు పుట్టాను? అసలు భూమి మీద ఉండకపోవడమే మంచిదని అనిపిస్తుందా? అయితే ఎందుకు ఆలస్యం? ఆదాము పశ్చాత్తాపండి. తప్పును ఒప్పుకోలే, సరి చేసుకోలే. పాడైన భక్తిని, చెడిపోయిన విశ్వాసాన్ని సరి చేసుకోలేదా? నువ్వు సరి చేసుకోవా? సరి చేసుకోవాలేమో వాక్యానుసారంగా, లేఖనానుసారంగా. నేనైతే నా జీవితాన్ని కట్టుకుంటూ వస్తున్నాను. సరి చేసుకుంటూ వస్తున్నాను. 18 సంవత్సరాల నుండి దేవునికి మాత్రమే భయపడతాం. నా మనస్సాక్షికి జవాబుదారిగా ఉంటూ నిస్వార్థంగా యథార్థంగా జీవించాలన్న పట్టుదలతో పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తూ నన్ను, నా కుటుంబాన్ని, నాకు ఇచ్చిన పరిశుద్ధ సంఘాలను, సహవాసాలను వాక్యముల్లోనే కట్టాలి, వాక్యముల్లోనే పెంచాలి. ఏ ప్రలోభాలకు లొంగిపోకుండా పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలోనే అధికారం కిందనే ఎదగాలన్న సదుద్దేశంతోనే ఎంత ఖచ్చితంగా, ఎంత కండిషన్గా, ఎంత స్వచ్ఛంగా, ఎంత ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ద్వేషించే వాళ్ళు ద్వేషించండి, దూషించే వాళ్ళు దూషించండి, బురద చల్లే వాళ్ళు బురద చల్లని, చెడు సమాచారం అందించే వాళ్ళు అందించని. వీడి బ్రతుకు పాడైంది, వీడి జీవితం పాడైంది, వీడు చెడిపోయాడని చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటున్నాడని, వీడు మందిని దోసుకుంటున్నాడు, వీరికి డబ్బు బాగుందని సొంత డబ్బు పట్టుకునే వాళ్ళు కొట్టుకుంటూనే ఉండేవాడిని. కానీ నా దేవునికి, నా మనస్సాక్షికి నేను జవాబుదారీగా ఉండే అంత ధైర్యంగా ఆయన సన్నిధిలో అడుగుపెట్టి నా కుటుంబం అనే బలిపీఠాన్ని, నా జీవితం అనే బలిపీఠాన్ని, నా
నా బలగల బలిపీఠాన్ని కట్టుకుంటూ ముందుకు సాగి వెళ్తాను. నా నిలదలు తీసిన వాళ్ళు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. నేను మాత్రం ముందుకు వెళ్తున్నాను. నేను మాత్రం కృపలో ఎదుగుతున్నాను. నేను మాత్రం నా కుటుంబాన్ని, నా జీవితాన్ని విశ్వాసంలో వృద్ధి చెందుకుంటూ ముందుకు కొనసాగుతున్నాను. నువ్వెందుకు అనుకో, ప్రార్థనలు ఎందుకు ఉండదు నీవు, కుటుంబ ఆరాధన ఎందుకు చేయొద్దు నీవు, ఉదయకాలం 4 దగ్గర ఎందుకు మీరందరూ బెడ్రూమ్లకు మీ బెడ్రూమ్ మీద నుండి లేచి ప్రార్థన చేసుకోవద్దు, ప్రతిరోజు బైబిల్ పట్టుకుని ఎందుకు చేయొద్దు, ప్రతి సాయంకాలం కుటుంబ ప్రార్థన నీకు ఎందుకు ఉండొద్దు. కాబట్టి అడుగుదామా, నన్ను క్షమించయ్యా, నా మనసు చాలా పాడైపోయింది, నా విశ్వాసం చెడిపోయింది, మందిరం మీద అంత శ్రద్ధ లేదు, నిస్వార్థంగా వాక్యానుసారంగా సేవ చేసే సేవకుల మీద కూడా అంత శ్రద్ధ లేదు, పరిచయం మీద కూడా అంత ప్రేమ లేదు, నా కుటుంబం మీద కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, బైబిల్ చదవాలన్న ఆలోచన కూడా నాకు రాదు, ప్రార్థించుకోలేను, ఉదయకాలం అంతకంటే లేవలేను, బద్ధకస్తురాలను, చాలా లోపాలు ఉన్నాయ్యా, శిథిల అవస్థలో ఉంది నా జీవితం. నువ్వు నాతోనే మాట్లాడావయ్యా, నా కుటుంబంతోనే మాట్లాడావయ్యా, ఏదే చేసిన పని నేను చేస్తాను. పడదోయబడి ఉన్న బలిపీఠం యెహోవా బలిపీఠమును బాగు చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన మనుషుల జీవితాన్ని సరి చేసుకున్నారు. దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని సరి చేసుకున్నారు. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలను నీకుగా వాడుతున్నారు. దేవుడు నాకు ఇచ్చిన కుటుంబాన్ని నీకు వాడుకోగా వచ్చున్నారు. దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసాన్ని అయ్యా వాడుతున్నారయ్యా. క్షమించయ్యా, క్షమించయ్యా. ప్రార్థన చేసుకుందామా? ఎవరికి వారు కాదు మోసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు